తైవాన్లో అసలు తైవాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని చైనా అనుకుంది, సాధ్యం కాలేదు. ఆ తర్వాత తైవాన్లో జరిగినటువంటి పరిణామాలలో తైవాన్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీతో జట్టు కట్టింది చైనా. అక్కడ దాన్ని గెలిపించే ప్రయత్నం చేసి రాజకీయాల్లో పూర్తిగా జోక్యం చేసుకుంది. కానీ తైవాన్ ప్రజలు మాత్రం చైనా వ్యతిరేకవాదిని గెలిపించారు. దాంతో చైనా పప్పులు ఉడకలేదు, బలమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. దాంతో చైనా వర్కౌట్ కాలేదు. హాంకాంగ్ని ఎలా ఆక్యుపై చేసుకుందో అట్లాగే ఆక్యుపై చేసుకుందాం అనుకున్నటువంటిది సాధ్యం కాలేదు. ఇప్పుడు తాజాగా తైవాన్ అధ్యక్షుడు ఉపన్యాసం ఇచ్చారు. చైనా దోపిడీ నుండి విముక్తి, తైవాన్ స్వతసిద్ధంగా ఎదిగేలా సహకారం, ఏదైతే భారత్ లాంటి వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్ళబోతున్నాం, చైనా నిరంకుశ ధోరణి కరెక్ట్ కాదు అన్నటువంటి దాంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తగిన బుద్ధి చెప్తా ఉంటుంది. ఏం చేస్తుంది, గతంలో చాలాసార్లు మనం చూసాం, మళ్ళీ యుద్ధ నౌకలు పంపిస్తుంది, మళ్ళీ యుద్ధ విమానాలు తిప్పుతుంది, చాలా రచ్చ చేస్తుంది. యుద్ధం చేసే ఉద్దేశం లేదు, యుద్ధం చేస్తానన్న భయాన్ని కల్పించడమే దాని ఉద్దేశం. అదే చైనా వ్యతిరేకతను పెంచిందన్న విషయం మర్చిపోయింది.